హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గీతా గణేష్ నిలయం. సండే రోజు చాలా స్పైసీగా వేడివేడిగా బిర్యానీ ఐటెం తినాలనిపించింది. సో అందుకని నేను ఇంట్లో ఫ్రిడ్జ్లో చెక్ చేస్తే తోటకూర ఉంది, ఇంకా క్యారెట్ ఉంది. సో వీటితో ఏం చేద్దామా అని ఆలోచిస్తే తోటకూర బిర్యానీ ఐడియా వచ్చింది. సో వెంటనే తోటకూర బిర్యానీ ఇంట్లో చేసేసి పిల్లలకి కూడా పెట్టాను. చాలా టేస్టీగా వచ్చింది అండ్ చాలా నచ్చింది కూడా పిల్లలకి. సో నా స్టైల్లో ఎలా చేశానో చూసేద్దాం రండి. ముందుగా నేను కుక్కర్లో చేసుకుంటున్నాను, తొందరగా అయిపోతుంది, సింగిల్ పాట్ రెసిపీ కిందని. సో కుక్కర్లో నెయ్యి కొంచెం, ఆయిల్ కొంచెం వేసుకొని బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసేసుకోండి. ఇంట్లో ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయో అవన్నీ కూడా. నేను బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గలు, దాల్చిన చెక్క, షాజీరా, ఏలకలు, లవంగాలు, బిర్యానీ పువ్వు, ఇలా అన్ని బిర్యానీ మసాలా ఐటమ్స్ ఇంట్లో ఉన్నవన్నీ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు సన్నంగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. సన్నంగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే తోటకూరలో వేపుతాం కదా, సో పచ్చిమిరపకాయలు కూడా పిల్లలు తినేస్తే కారంగా ఉంటుందని, పొడుగ్గా ఉంటే ఈజీగా సపరేట్ చేయొచ్చు కదా తినేటప్పుడు, అందుకని పొడుగ్గా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోండి, స్కిప్ అయింది వీడియో. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇందులో క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలే ఉన్నాయి నా దగ్గర అవైలబుల్గా. మీ దగ్గర ఏ వెజిటేబుల్ ముక్కలు ఉన్నా సరే అవి వేసేసుకోండి, ఏం టేస్ట్ బాగుంటుంది. సో క్యారెట్, బంగాళదుంప ముక్కలు వేగిన తర్వాత తోటకూరని ఇలాగా చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. నేను ఒక కట్ట మొత్తం వేసేసాను. ఇలా తోటకూర వేసిన తర్వాత బాగా కలిపి కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. తోటకూర బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా నూనెలో ఇలాగ మగ్గితే చాలా బాగుంటుంది టేస్ట్. బిర్యానీ కూడా పచ్చివాసన రాకుండా ఉంటుంది. సో మూత పెట్టేసి మగ్గనిచ్చేద్దాం. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, లేదంటే తోటకూర అడుగంటిపోతూ ఉంటుంది కదా. సో సిమ్లో పెట్టి మగ్గించేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. ఇలాగా కాసేపు అయిన తర్వాత తోటకూర బాగా మగ్గుతుంది, ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా మగ్గుతాయి. సో అప్పుడు 2 టమాటా ముక్కలు బాగా పండినవి తీసుకోండి. 2 టమాటా ముక్కల్ని ఇలాగా ముక్కలు చేసి వేసిన తర్వాత బాగా కలిపి కొంచెం ఉప్పు వేసుకుంటే టమాటా ముక్కలు కూడా తొందరగా మగ్గిపోతాయి. సో ఇలాగా ఉప్పు వేసిన తర్వాత నేను ఏంటంటే బిర్యానీకి కూడా బియ్యంకి వెజిటేబుల్స్కి కలిపి సరిపడా వేసేసాను ఉప్పు ఒకేసారి. అందులో కొంచెం పసుపు, కొంచెం కారం మీ టేస్ట్కి సరిపడా, పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా, సో టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. తర్వాత గరం మసాలా, బిర్యానీ మసాలా, జీరా పౌడర్ కూడా కొంచెం వేసాను నేను, టేస్ట్ బాగుంటుంది జీరా పౌడర్ కూడా వేస్తే. సో ఇలాగా బాగా కలిపిన తర్వాత నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు వరకు బియ్యం తీసుకున్నాను. నేను నార్మల్గా ఇంట్లో రెగ్యులర్గా వాడే బియ్యమే తీసుకున్నాను, బాస్మతి రైస్ తీసుకోలేదు. కాబట్టి ఈ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యాన్ని బాగా కడిగి తీసుకోండి. నేను అయితే బియ్యం నానబెట్టలేదండి, నేను డైరెక్ట్గా నానబెట్టకుండా అప్పటికప్పుడు కడిగేసి తీసుకున్నాను. అలాగే అయినా కూడా టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా, రెగ్యులర్గా వాడే బియ్యమే కదా. సో బియ్యం వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకున్నాను. కొత్తిమీర ఇలా ముక్కలు చేసి వేసుకున్నాక బియ్యం కొంచెం ఆ మసాలాలతో పాటు కొంచెం వేగితే బాగుంటుంది, ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 1 మినిట్ వరకు కొంచెం బాగా కలుపుతూ వేయించండి చాలు. తర్వాత ఒక గ్లాసుకి 2 గ్లాసులు వరకు నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకొని బాగా కలిపిన తర్వాత ఉప్పు ఒకసారి ఇక్కడే టేస్ట్ చేసుకోవాలి. ఉప్పు, కారము, మసాలా ఏవైనా సరిపోకపోతే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టిన తర్వాత 2 విజిల్స్ సరిపోతాయి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్ అంతా ఆగిన తర్వాత ఇలాగ మూత ఓపెన్ చేసి చూసుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుందండి నిజంగా. ఇంట్లో కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుందంటే. ఇది చాలా హెల్దీ కూడా. తోటకూర డైరెక్ట్గా వేపుడు, పులుసు ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా తింటే వాళ్ళకి బిర్యానీ తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనకి హెల్దీగా వండి పెట్టామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. చాలా బాగుంది, చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. దీనిలో వడ్డించుకునేటప్పుడే కొంచెం నిమ్మకాయ అందులో పిండుకొని తింటే కూడా పుల్ల పుల్లగా కూడా ఉంటుంది. పులుపు ఇష్టపడే వాళ్ళకి కూడా ఇది చాలా నచ్చుతుందండి.
సో రైతా కాంబినేషన్లో తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మా పిల్లలకి పెడతాను, మా పిల్లలు చెప్తారు ఎంత బాగుందో. వేడివేడిగా ఇలా నంచుకొని తింటే చాలా హెల్తీ, చాలా బాగుంటుంది కూడా. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. ఎంత బాగా తిన్నారంటే వాళ్ళ చేత్తో వాళ్ళే తినేసారనమాట మొత్తం అంతా కూడా. సో మీరు కూడా మీ పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి. పిల్లలు కారం తక్కువ తింటారు అంటే కొంచెం పచ్చిమిరపకాయలు కారం తక్కువ వేస్తే సరిపోతుంది. వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, సో వర్షాకాలంలో ఇలా వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.